వెల్కమ్ టు న్యూటివి తెలుగు. ఏపీలో విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరో శుభవార్త చెప్పారు. ఇప్పటికే స్కూళ్లలో పలు విద్యా సంస్కరణలు చేపడుతున్న లోకేష్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా పుస్తకాల మూతతో సతమతం అవుతున్న విద్యార్థులకు తాత్కాలికంగా ఊరటనిచ్చేలా ఈ నిర్ణయం ఉంది. దీంతో విద్యార్థులకు ప్రతి వారం ఒకరోజు ఈ మూత నుంచి విముక్తి కలగబోతుంది. ఏపీలో ఇకపై ప్రతి శనివారం నో బ్యాగ్ డే ను అమలు చేయాలని నిర్ణయించినట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ప్రస్తుతం ప్రతి నెల 3వ శనివారం నో బ్యాగ్ డేగా అమలు చేస్తున్నారు. అయితే దీన్ని ప్రతి శనివారానికి వర్తింపచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయం వెంటనే కాకుండా వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయబోతున్నట్లు నారా లోకేష్ తెలిపారు. అయితే ఇలా శనివారం నో బ్యాగ్ డే రోజు ఏ కార్యక్రమాలు ఉంటాయో కూడా లోకేష్ వెల్లడించారు. శనివారం రోజు ప్రతి పాఠశాలలోనూ విద్యార్థులకు క్విజ్లు, సమకాలీన అంశాలపై డిబేట్లు, సదస్సులు, క్రీడలు, వివిధ పోటీలు నిర్వహించాలని నిర్ణయించినట్లు విద్యా మంత్రి లోకేష్ తెలిపారు. దీంతో విద్యార్థుల్లో సృజనాత్మకత కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. లోకేష్ నిర్ణయంపై విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల్లోనూ హర్షం వ్యక్తమవుతోంది. గతంలో ఉన్న నెలకో శనివారం స్థానంలో ఇలా ప్రతి శనివారం నో బ్యాగ్ డే అమలు చేయడం మంచిదేనన్న అభిప్రాయం విద్యావేత్తల్లోనూ వ్యక్తమవుతోంది.